ఆదిలాబాద్ జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. డయేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్ గున్యా జ్వరాలతో రోగులు ఆసుపత్రుల పాలవుతున్నారు. సీజనల్ జ్వరాలతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో రద్దీగా మారాయి. ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్లో జ్వర పీడితుల తాకిడి పెరిగింది. ఆదిలాబాద్ జిల్లాలోనే ఇది ప్రధాన ఆసుపత్రి కావడంతో సుదూర ప్రాంతాల నుంచి రోగులు వైద్యం కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. దీంతో రిమ్స్లో రోగులు వారి బంధువులతో కిక్కిరిసిపోతోంది. దీనిపై రిమ్స్ ఆసుపత్రి నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ఒకవైపు భారీ వర్షాలు, ఇంకోవైపు రోగులు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కేంద్రాలైనటువంటి హాస్పిటళ్లకు పేషెంట్స్తో కిక్కిరిసిపోతున్నారు. రకరకాల వ్యాధుల బారిన పడి ఈ జిల్లా కేంద్రాలైనటువంటి హాస్పిటళ్లకు రోగుల సంఖ్య తాకిడి ఎక్కువైంది. ఇటు వైరల్ ఫీవర్సు ఒకవైపు, మరోవైపు డెంగీ ఫీవర్తో రకరకాల పేషెంట్స్ అనునిత్యము భారీగా జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి ఆసుపత్రులకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతము ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రిమ్స్ ఆసుపత్రి వద్ద ఉన్నాము. రిమ్స్ ఆసుపత్రిలో రెగ్యులర్గా వచ్చేటువంటి పేషెంట్ల కంటే గత కొన్ని రోజుల నుంచి పేషెంట్ల తాకిడి ఎక్కువైపోయింది. ఒకవైపు ఇటు వర్షాల కారణంగా, మరోవైపు వర్షాలతో ఇటు రోగుల సంఖ్య పూర్తిగా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. వైరల్ ఫీవర్స్తో పాటు ఇటు డెంగ్యూ కేసెస్ కూడా ఎక్కువగా పెరుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. నిర్మల్ కావచ్చు, నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఆసుపత్రి కావచ్చు, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రిమ్స్ ఆసుపత్రికి కావచ్చు, రోజు రోజుకు పేషెంట్లు ఎక్కువగా వస్తున్నారు. అందులో ఇటు కొన్ని పేషెంట్స్, అవుట్ పేషెంట్స్ మామూలు జ్వరాలతో వచ్చి తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి. తర్వాత కొందరు డెంగ్యూ కేసెస్ వచ్చి ఇక్కడ 3-4 రోజుల పాటు అడ్మిట్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే చూస్తున్నాం. రకరకాల పేషెంట్లతో పాటు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు రోగుల తాకిడి ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రులు కూడా కిక్కిరిసిపోతున్నాయి. మనం ఇప్పుడు రిమ్స్ ఆసుపత్రిలో ఉన్నటువంటి వార్డుల దగ్గరికి వెళ్దాం. వార్డుల పేషెంట్స్ వాళ్ళు ఏ రకాల వ్యాధులతో వస్తున్నారు అనేటువంటిది పేషెంట్లను అడిగి తెలుసుకుందాం. నిర్మల్ అన్నమాది వైరల్ ఫీవర్ అక్కడ 10 days నుంచి తక్కువ కాలేదు. ప్రైవేట్లో పెట్టుకున్న తక్కువ కాకుంటే ఈరోజు అడ్మిట్ అయినాం. ఇక్కడ మొత్తం టెస్టులు చేసి చేయించిండ్రు, మెడికల్ టెస్ట్, అది బ్లడ్ టెస్ట్ అవి చేయించి సెలైన్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే వచ్చాను. రిపోర్ట్లో అక్కడ రిపోర్ట్ తీసుకున్నప్పుడు చికెన్ గున్యా, డెంగ్యూ ఉండే. ఇప్పుడు వచ్చిన తర్వాత తీసుకుంటారు. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చెప్తాను అన్నారు. ఇది వెండు ఇట్లా ఒక సైట్ అవుతున్నది, నీ నెత్తిది మూతి. 2 రోజుల ఇంట్లోకి వచ్చినాము. ఇంట్లో మంచిగా చేస్తారంటే వచ్చినాము, కానీ ఇంకా అవి రిపోర్ట్లు రాక వచ్చినాయి. వాళ్ళు మంచిగా చక్కగా జాయిన్ అయినాం నిన్ననే. ఇక అత్తయ్య అంటున్నారు, అవి నెత్తిది క్యానింగ్ అవి తీసింది కదా, అత్తయ్య అంటున్నారు డాక్టర్. నాకు ఇంటికాడ ఇదే ప్రాబ్లం అయిన ఉండే, జ్వరం లేకుంటే. మాది బండల నాగపూరు, జైనత్ హాస్టల్లో ఉంటాడు. నైట్ నుండి బాగా కడుపు నొప్పి, జ్వరము. ఇవాళ రిమ్స్కి తీసుకొచ్చాను. పొద్దున ట్రీట్మెంట్ జరుగుతుంది. గ్లూకోజ్లు పెట్టిండ్రు. రిపోర్ట్స్ ఇంకా డాక్టర్స్ చూడలే, అడ్మిట్ చేసుకున్నారు. గ్లూకోజ్ నడుస్తున్నారు హాస్టల్ నుంచి. ఎలాంటి సేవలు అందుతున్నాయి? మనతో రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ సార్ ఉన్నాడు. సార్ చెప్పండి, రిమ్స్కు రోగుల తాకిడి ఎక్కువైంది. ఎలాంటి పేషెంట్స్ వస్తారు? రిమ్స్లో ఉన్నటువంటి పేషెంట్లకు ఎలాంటి సేవలు అందిస్తారు? సో కంపేర్ టు లాస్ట్ మే, జూన్తో కంపేర్ చేస్తే జూలై, ఆగస్టులో కొద్దిగా ఫీవర్ ఇన్సిడెంట్ పెరిగింది. ఓపీ సంఖ్య ఒకప్పుడు 1400 ఉండేది, ఇప్పుడు 2000 దాటుతుంది, 2100 దాటుతుంది. సో అదేవిధంగా ఐపీ పేషెంట్ కూడా పెరిగారు. సో ఏదైతే 3-4 మంత్స్ మన సీజనల్ డిసీజ్ ఉంటే ఆదిలాబాద్ జిల్లా, అడవి జిల్లా కనుక వచ్చిన ప్రతి పేషెంట్ని మా ఏదైతే మెయిన్ డిపార్ట్మెంట్ జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్ డిపార్ట్మెంట్లో ఎక్కువ స్ట్రెంత్ ఉంది, ఓపీ వస్తుంది కనుక ఈ 2 డిపార్ట్మెంట్లో హెచ్ఓడితో మీటింగ్ తీసుకొని ప్రొఫెసర్కి ఆర్డర్ కావచ్చు, అసోసియేట్ ప్రొఫెసర్ కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు, పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, రేడియాలజీ, ల్యాబ్ టెక్నీషియన్, హెడ్ నర్సెస్ స్టాఫ్ మీటింగ్ తీసుకొని 3 షిఫ్ట్ల వైజ్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా మార్నింగ్ పూట 9 to 1, ముందు 9 to 12 ఓపెన్, 9 to 1 ఓపించి వాళ్ళకి కావాల్సిన ఎవరైతే పేషెంట్ కండిషన్ బట్టి వాళ్ళకు బ్లడ్ టెస్ట్ అప్పుడే ఇన్వెస్టిగేషన్ బట్టి ప్రతి ల్యాబొరేటరీ, అదేవిధంగా ల్యాబ్ వల్ల కూడా అలర్ట్ చేసాం. వాళ్ళ రిపోర్ట్ని బట్టి వాళ్ళకి అవసరం ఉంటే ఇన్ పేషెంట్ చేస్తాం, లేదంటే ఓపీ లెవెల్లో ట్రీట్మెంట్ ఓపీ లెవెల్ పంపించి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆ పేషెంట్ ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ముఖ్యంగా ఈ రిమ్స్లో డాక్టర్ల కొరత, మందుల కొరత అనేటువంటి అపోహాలు ఉన్నాయి. వాటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అటువంటి లేదు, మన రిమ్స్లో డాక్టర్ కొరత ఏం లేదు.
కొందరు డాక్టర్ ట్రాన్స్ఫర్ కొందరు 2-3 పోయారు. అయినా మేము మన రిక్రూట్మెంట్ చేసాం, 10 మంది డాక్టర్ రిక్రూట్ చేసాం. డాక్టర్ల కొరత లేదు. అదేవిధంగా మీరు చెప్పినట్టు మందుల కొరత కూడా లేదు. ఎప్పుడైనా ట్రాన్సిట్లో ఉంటే ట్రాన్స్పోర్ట్లో 1-2 మందులు ఉంటే దాన్ని బై సప్లై చేసి పేషెంట్ ఇబ్బంది లేకుండా ఏ రోజు ఆ రోజు నేను డ్రగ్ స్టోర్ పోయి ఫార్మసీ పోయి నేను కావచ్చు మా మెడికల్ సూపరింటెండెంట్ ఆర్ఎంఓ పర్యవేక్షణలో జనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మందుల కొరత లేకుండా ఇస్తున్నాం. డెంగ్యూ కేసెస్ ఎలా వస్తున్నాయి, వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? డెంగ్యూ కేసు ఈ మధ్యన నాకు తెలిసి స్టార్టింగ్ మోర్ దెన్ 40 పాజిటివ్ వచ్చినాయి. రాగానే వాళ్ళు ఇమీడియట్గా అడ్మిట్ ఇస్తున్నాం. వాళ్ళ యొక్క మెయిన్ ల్యాబొరేటరీ టెస్ట్ డెంగ్యూ టెస్ట్ చేసి ఎవరికైనా రక్త పలికలో ప్లేట్లెట్స్ పడిపోయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ప్లేట్లు ఎక్కిస్తున్నాం. సపోజ్ వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, ఎటువంటి ప్రాబ్లం ఉంది, ప్రతి ఒక్క ఫిజిషియన్ వాళ్ళని స్పెషల్గా వాచ్ చేసి వాళ్ళకి కావాల్సిన ప్లేట్లు ఎక్కించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. మొత్తానికి ఈ వచ్చేటువంటి పేషెంట్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రీట్మెంట్ ఇస్తున్నామని చెప్పేసి మందుల కొరత కానీ డాక్టర్ల కొరత కానీ ఏమాత్రం లేదని చెప్పేసి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అశ్వక్తో గణేష్, స్వతంత్ర టీవీ.